భక్తుల్ని వేధించడం అభిమతం కారాదు. ప్రజాప్రతినిధులు వారి గౌరవాన్ని నిలబెట్టాలి, భక్తుల గౌరవాన్ని నిలబెట్టాలి. రెండు ఇంపార్టెంట్. నా ఒక్కరికి గౌరవం ఉంటుంది, ఇంకా భక్తులకి గౌరవం ఉండదు అనుకుంటే పొరపాటు. అవన్నీ ఏమి ఉండకూడదు. అయితే ఈ సమయం మాకు ఒక ఆనందం పెంచింది ఒకటి ఉంది. ఎప్పుడో నేను యూనియన్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో పైడితల్లమ్మవారి గుడికి ఒక భూమి అంటే అక్కడ అక్వైర్ చేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసి వచ్చేది. మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది 5-6 సంవత్సరాలు ఆపేసింది. సో అది ఒక న్యూసెన్స్. ఇప్పుడు సమయం మళ్ళీ తిరిగి రాదు. అయితే నా మనవి ఏంటంటే ఈ 5-6 సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరం మన కామన్ గుడ్ ఫండ్కి మన భక్తులు ఇక్కడ డబ్బు కడుతుంటారు పర్సంటేజ్ ప్రకారంగా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఏం చేస్తాము, అక్కడ ఇంప్రూవ్మెంట్స్కి మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు కనుక అట్రాకట్ట గతంలో నా టెంపుల్సే 2 ధ్వంసాలు. సో ఇలా కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతినకుండా మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి శాంక్షన్స్ వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి, డిజైన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఏమన్నామంటే ఇది ఈ పండుగ అయిన తర్వాత పని ప్రారంభించాలి. వచ్చే సంవత్సరం పండుగ లోపల భక్తులకి ఆ సౌకర్యాలన్నీ